హాయ్ అండి. తెలంగాణలో ఉన్న రైతులందరికీ నమస్కారం. ముందుగా ఈరోజు చూసుకున్నట్లయితే జనవరి 5 తారీఖు ఆదివారం. ఈరోజు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో ఉన్న 28 లక్షల రైతన్నలకు ఒక్కసారిగా మీ అకౌంట్లో రైతు బంధు పడటం అయితే జరుగుతుంది అంటూ చెప్పారు. తెలంగాణలో ఉన్న రైతులకి ఎంత పట్ట భూమి ఉన్న వారికి ఎకరానికి ఎన్ని డబ్బులు పడతాయనేది, అలాగే కౌలు చేసే రైతన్నలకి ఎన్ని డబ్బులు వేస్తారనేది ఈ వీడియోలో నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అలాగే రైతన్నలకి ఒక చిన్న రిక్వెస్ట్, ఎవరైతే రైతన్నలు కొత్తగా నా వీడియో చూస్తున్నారో ఒక్కసారి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న జనవరి 4 తారీఖు నుంచి రైతులకి ఎవరికైతే 5 ఎకరాల లోపు ఉన్న వారికి తమ ఖాతాలో రైతు బంధు వేస్తామని చెప్పడం జరిగింది. కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్ల ముందు ఎకరానికి 7,500 వేస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమైన విషయం చెప్పారు. అదేంటంటే కొన్ని ఆర్థిక పరిస్థితుల వల్ల ఎకరానికి 6,000 వేస్తున్నామని చెప్పడం జరిగింది. ఈ రోజు నుంచి ప్రతి రైతుకి ఎకరానికి 6,000 చొప్పున వేస్తున్నామని చెప్పడం జరిగింది. పోయిన పంట చూసుకున్నట్లయితే ఎకరానికి 5,500 వేశారు. కానీ ఇప్పుడు ఎకరానికి 6,000 మాత్రమే వేస్తున్నారు. కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 7,500 వేస్తామని చెప్పి అలాగే హామీ కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు ఎకరానికి 6,000 మాత్రమే వేస్తున్నామంటూ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఈ నిర్ణయం తీసుకున్నారు. చెప్పాలంటే రైతన్నలకి వర్షాకాలంలో పడాల్సిన రైతు బంధు డబ్బులు ఇప్పుడు ఈ జనవరి 15 తారీఖు లోపు ఎవరికైతే 10 ఎకరాల లోపు ఉన్న రైతులకి డబ్బులు వేస్తామంటూ చెప్తున్నారు. తెలంగాణలో ఉన్న రైతన్నలకు 95 కోట్ల డబ్బులు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే రైతు బంధు డబ్బులు విడుదల చేస్తామంటూ చెప్పడం జరిగింది. అలాగే కౌలు చేసే రైతన్నలకు కూడా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారంగా మీకు 8,000 కౌలు డబ్బులు మీ అకౌంట్లో జమ చేస్తామని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పారు. ఈ జనవరి 20 తారీఖు లోపు తెలంగాణలో ఉన్న రైతన్నలకి ప్రతి ఒక్కరికి డబ్బులు అందజేసి మళ్ళీ 3వ దఫా రైతు బంధు జనవరి 30 తారీఖు నుంచి మొదలు పెడతామంటూ మన మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే చెప్పారు. కాబట్టి రైతన్నలు మీరు ఈ రోజు నుంచి మీ బ్యాంక్ బ్యాలెన్స్ అయితే మీ స్మార్ట్ మొబైల్లో చెక్ చేస్తూ ఉండండి. లేదంటే మీ దగ్గరలో ఉన్న మీ బ్యాంక్ వెళ్ళి అకౌంట్ బ్యాలెన్స్ అయితే ఖచ్చితంగా చెక్ చేసుకోండి. మిగతా రైతులు ఎవరికైతే రైతు బంధు పడని వాళ్ళు ఉన్నారో మీకు మాత్రం ఇలాంటి వీడియోస్ అయితే ఖచ్చితంగా యూజ్ అవుతాయండి. సో ఫ్రెండ్స్, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ని ఫాలో అవ్వండి.